హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మొన్న ఉగాది నాడు ఆయన చేసిన ప్రసంగంలో తప్పులెంచుతూ అనేక విశ్లేషణల పరంపర కొనసాగుతోంది. సరే, ఒకళ్ళు చేస్తే పర్లేదు, ఇద్దరు చేస్తే పర్లేదు, కానీ అదే పనిగా అదే విశ్లేషణలు చాలామంది చేస్తున్నారు. రకరకాల పేర్లు పెట్టి చేస్తున్నారు. అంటే ఇందులో సాక్షి అయితే చెంచాగిరి అని ఏకంగా ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ నడిపింది. అలాగే సత్తా లేదా, ఎంతసేపు చంద్రబాబు భజనేనా అని ఇంకొక అనలిస్టు, అలాగే వరుస పెట్టి అనేక మంది అనలిస్టులు ఇదే అంశం మీద చాలా నెగటివ్ విమర్శనాత్మకంగా అనాలిసిస్ అందించారు. అంటే వాస్తవానికి మనకు కనపడేది అట్లానే ఉంటుంది. ఒక నాయకుడు ఆ రకంగా చెప్తారా? ఆ రకంగా చెప్తే నాకు సత్తా లేదంటే కేడర్ అంతా ఏమైపోద్ది? కకావికలమైపోదా? సో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదా? నాయకుడు అన్నవాడు, రాజు అన్నవాడు ఆత్మవిశ్వాసం నింపే విధంగా ప్రసంగాలు ఉండాలి, కానీ ఇలా బేలగా ఉండకూడదు కదా. ఇలాంటివి ఓకే, ట్రెడిషనల్గా మీరందరూ ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త రాజకీయ నాయకుడు, కొత్త ట్రెండ్ సృష్టించే రాజకీయ నాయకుడు అని నేను భావిస్తూ ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆవేశపడిపోలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ముఖ్యమంత్రి అయిపోతే ముఖ్యమంత్రి, స్వార్థ చింతనతోటి ఏ రోజు ఆయన మాట్లాడలా. నిస్వార్థంగా మాట్లాడిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అంటాను నేను. ఎందుకు అంటే ఆయన ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించలా. ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో అందరూ కూడా సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలి, ఇది ఆయన రాష్ట్రం ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఈ రకమైన థాట్ ఆయనకున్నది. అందుకే ఆయన చెప్పిన ప్రసంగాల్లో కూడా ఎక్కడ ముఖ్యమంత్రి సీఎం 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 అంటుంటే కూడా ఆయన సీఎం అనకండి, ఆ రోజు వస్తే మనం సీఎం అవుతాము, కానీ సీఎం సీఎం కాదు, రాష్ట్రం బాగుండాలి, దానికి నేను దేనికైనా సిద్ధమన్నారు. ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన భావజాలం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వచ్చారు. అదే అంశాన్ని ఆయన చెప్పారు. కాకపోతే ఉన్నట్టుగా చెబితే దానికి పెడార్థాలు తీయటం అనేది మనకు అలవాటైపోయింది. సో ఆయన ఏమన్నాడంటే 2014 నుండి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశాం, మద్దతు ఇచ్చాం. ప్రజలకు ఉపయోగపడే సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నాయంటే ఓట్లు చీలకుండా ఆయనకు మద్దతు రావాలి కాబట్టి మేము మద్దతు ఇచ్చాం. 2014 నుంచి అదే పని చేసాం, 2024లో కూడా అదే పని చేశాం అని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇవాళ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటం అనేది చాలా కష్టమయ్యేది అన్నారు. నిజాయితీగా ఆయన చెప్పిన మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. నిజాయితీగా ఆయన చెప్పిన మాటల్ని అర్థం చేసుకోవాలంటే అంతే నిజాయితీ మనకు కూడా ఉండాలి. సో ఆయన అన్న మాటల్ని మనం పెడార్థాలు తీయకూడదు. ఎందుకంటే నిజంగా 2014లో ఏం బలం ఉంది కాబట్టి అప్పుడే పార్టీ పెట్టారు. ఆయన బలం లేదు, కానీ ఒక లక్ష్యం అయితే ఉంది, ఒక భావజాలం అయితే ఉంది, రాష్ట్రం ముందుకెళ్ళాలి, దానికి ఒక విజనరీ లీడర్ ఉన్నారు. మీరు అవునన్నా కాదన్నా, ఎవరేమన్నా కాదన్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక 2 పార్శ్వాలు ఉంటాయి. ఒక పార్శ్వమేమో ఆ పార్శ్వంలో నెగిటివ్స్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏమని? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, అదే మాట తప్పుతాడని, లేకపోతే వెన్నుపోటని, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. రెండో పార్శ్వాన్ని మనం చూడాలి. అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు మించి ఏ ముఖ్యమంత్రి లేడేమో అనిపిస్తుంది. అంతలా అభివృద్ధి చేస్తారు. ఒక హైదరాబాదు ఇవాళ ఈ స్థాయిలో ఉంది, కొన్ని లక్షల మందికి ఉపాధినిస్తోంది హైదరాబాద్ అంటే ఆ రోజు చంద్రబాబు వేసిన బీజాలే. ఒక విజనరీ అంటానికి అదే నిదర్శనం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలోనే ఆయన్ని ప్రశంసించాడు. ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? మిత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు, అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్లో ఉండడం అనేది సువర్ణావకాశం అన్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వీలున్నప్పుడల్లా ప్రశంసిస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు, ఏంటి అంతలా ఎత్తేస్తున్నారని. అంతెందుకండి, సాక్షాత్తు భువనేశ్వరి గారు ఏమన్నారండి? భువనేశ్వరి గారు అన్న మాటలు మనం వింటే ఎంత అద్భుతంగా చెప్పారు ఈవిడ అని అనిపిస్తుంది మనకి. ఒకసారి భువనేశ్వరి గారు ఏమన్నారో ఒక్కసారి విందాం. ఒకసారి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. ఆ టైం అప్పుడు వి వర్ వెరీ వెరీ లో అండ్ ఆయన నేనున్నాను మీకోసం అని నాతో మాట్లాడినప్పుడు దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, that there are
good people around me to support me. ఆయన మేము ఎక్కడ ఉన్నాము అక్కడి వరకు ఆయన వచ్చి నేనున్నాను మీకోసం అనే ఆ ధైర్యం ఇచ్చింది నేను ఆ ఒకేషన్ నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోను. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు కూడా చాలామంది తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి ఆ రకంగా చేసి తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోశాడు అని చాలామంది దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. కానీ నేనేమంటానంటే ఇవాళ చూడండి, భువనేశ్వరి గారు ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి భార్య, భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం నాయకులు భావించే ఒక వ్యక్తికి తల్లి. ఆమె ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే. ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడింది. అదే సమయంలో లోకేష్ గారు వీలన్నప్పుడల్లా పవన్ అన్న స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం, పవన్ అన్న స్ఫూర్తితో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని అనేకసార్లు ట్వీట్లు చేశారు. సాక్షాత్తు ఈ ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకార వేదిక మీద లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ఏంటిది, పవన్ కళ్యాణ్ గారికి పాద నమస్కారం చేస్తున్నారు అనేసి, పవన్ కళ్యాణ్ వారించినా లేదు అని చెప్పేసి కాళ్ళకి నమస్కారం చేశారు. అంటే ఆ బాండింగ్ అట్లా ఉంది. మనము దాన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారు, భువనేశ్వర్ గారు ఏ రకంగా ప్రశంసించారు, లోకేష్ గారు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు, ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించగానే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంతా ప్రశంసించాలా అని మనం అనుకుంటున్నాం. కానీ దీని వెనక 2-3 ప్రధానమైన రీజన్స్ కూడా ఉన్నాయి. ఏమీ లేనప్పుడే ఆవేశకావేశాలతో కింద క్షేత్రస్థాయిలో గొడవలు పడుతూ ఉన్నారు, కొట్టేసుకుంటున్నారు తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు. పైనుంచి ఏదైనా ఒక బ్యాడ్ సైన్ కనుక వస్తే కూటమి ప్రభుత్వం ఉంటుందా? క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కాబట్టి క్షేత్రస్థాయిలో మరింత సఖ్యత పెంచేందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మేము చాలా బలంగా ఉన్నామని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఎందుకు అనుకోకూడదు. అదే సమయంలో ప్రభుత్వం స్థిరంగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. ఎప్పుడు చీటికి మాటికి నేను మద్దతు ఉపసంహరిస్తాను, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండదు అన్న సంకేతం ఉంటే, మేము మా మధ్య సఖ్యత లేదు, మేము కొట్టుకుంటున్నామనే ఒక సంకేతం బయటికి వెళ్తే ఎటువంటి పెట్టుబడులు రావు. ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు గారి నాయకత్వం స్థిరంగా ఉంది, బలంగా ఉంది అని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ దిశలో కూడా మనం ఆలోచించాలి. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక బేషరతుగా మద్దతు ఇస్తూ మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేయండి అని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అటు నుంచి అదే వస్తుంది, ఈయన ఇటు నుంచి ఇదే వస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా సఖ్యంగా ఉన్నారు, చాలా చాలా గట్టి బలమైన బంధం ఉంది అని చెప్పేందుకు నిదర్శనం తప్ప అంతకుమించి ఏం కాదు. కానీ వీలైనప్పుడల్లా ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే కొన్ని శక్తులు సహజంగానే చిలువలు పలువులు చేయటం అనేది సహజంగా చూస్తుంటాం. ఆ క్రమంలో భాగంగా ఆయన మాటలను ఆ రకంగా వక్రీకరించారని నేనంట. 2014లో బలహీనంగా ఉన్నాం, సత్తా లేదు అని చెప్పింది ఆయనే. సో ఆ 2014 అంశాన్ని 2024 ఎందుకు అన్వయించుకుంటారు? 2024లో మేము బలహీనులము, మాకు ఆ సత్తా లేదు అని చెప్తే ఆయన చెప్పినా కానీ వినే పరిస్థితుందా, నమ్మే పరిస్థితుందా? ఆలోచించండి ఒక్కసారి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు అంటే బైబిల్ సూక్తిని పదే పదే చెప్తూ ఉంటారు. ఆ సూక్తి ఏంటి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ అంశాన్ని ఆయన చాలా సందర్భాల్లో కోట్ చేశారు. ఎస్, ఆయన తగ్గించుకుంటాడు, తద్వారా హెచ్చింపబడతాడు. ఇదే అంశంలో మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ హే ఆంధీ అన్నారు. అంటే ఆయన ఒక తుఫాను, పెను తుఫాను. ఆయన అంత గొప్ప ప్రశంస. ప్రధానమంత్రి బలమైన స్ట్రాంగ్, అంటే ప్రపంచమే ట్రంపే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండటం భారతదేశానికి అదృష్టం అన్నాడంటే, అలాంటి ఒక బలమైన నాయకుడు, ప్రపంచం ప్రశంసించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తాడు. వీలైనప్పుడల్లా నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదే నా ధైర్యం అన్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ బలహీనుడా, సత్తా లేనివాడా? ఒక్కసారి ఆలోచించండి. సో పవన్ కళ్యాణ్ అన్నంత మాత్రాన్ని బలహీనుడైపోడు.
2014లో బలహీనుడన్నాడు, సత్తా లేదన్నాడు. ఎందుకు లేదు? డెఫినెట్గా లేదు. దానికి ఎన్నికలంటే చాలా పెద్ద ఎత్తున యంత్రాంగం ఉండాలి. తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా అన్నీ అప్పనంగా వచ్చి పడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంతంగా పార్టీ పెట్టి జన సైనికుల మద్దతుతో అడుగు అడుగు వేసుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ఇవాళ 21కి 21, 2కి 2 గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి దేశంలోనే నెంబర్ 1 పార్టీగా నిలబెట్టాడు పార్టీని. సో ఆయన తరచూ అంటూ ఉంటాడు, వ్యూహాలు నాకు వదిలేయండి, మీరు నిబద్ధతతో పనిచేయండి అని. ఆ వ్యూహాలు, దీని వెనుక ఆయనకున్న వ్యూహాలు ఆయనకున్నాయి. ప్రశంసించినంత మాత్రాన తగ్గిపోయినట్టు కాదు. ఒక మాట, ఒక మెట్టు తగ్గితే తగ్గిపోయినట్టు కాదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ అంశాన్ని మనము గుర్తుంచుకోగలిగితే ఇలాంటివన్నీ కూడా చిలువలు పలువలు చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన ఆ మాటలు మాట్లాడి ఈ రకంగా ఆయన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిన ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఇక్కడ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ఏమిటో చెప్పకనే చెప్పారు. కాబట్టి ప్రజలే చెప్పారు, ప్రజలే పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత సమర్థుడో, గేమ్ చేంజర్ అని జాతీయ స్థాయి పత్రికల్లో రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో ఒక సూపర్ పవర్ అని రాస్తున్నారు. రేపు తమిళనాడు ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతాడు, మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేశాడు, కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాడు. ఒక బలమైన నాయకుడు, దేశవ్యాప్తంగా 6 భాషలు మాట్లాడగలిగిన ఒక దక్షిణాది నేత ఇవాళ ఎవరున్నారంటే ఎవరు లేరు. సచ్ ఎ పవర్ఫుల్ లీడర్. అలాంటప్పుడు ఏదో ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని తీసుకుని వక్రీకరించి అవేదో జన సైనికులు అయ్యో ఇలా అనేసాడని బాధపడడం అనేది మానేయండి. వ్యూహాలు ఆయనకు వదిలేయండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడు తలెత్తుకు తిరిగేలాగా, గర్వపడేలాగా డెఫినెట్గా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలు ఒక సహృద్భావాన్ని సూచించడానికే తప్ప తనను తాను కించపరచుకోవడం లేకపోతే జన సైనికులను ఇబ్బంది పెట్టడానికి కాదనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది.